ముఖ్యంగా కామేశ్వరి గారు, ఏ స్త్రీ దేవతనైనా మనం ఆడవాళ్ళని అగౌరవంగా మాట్లాడకూడదు. కానీ ఆవిడ ఉపాసనా పరురాలని చెప్పుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది. నేను దేవుడికి పూజ చేసుకుంటున్నాను. సంస్కృతము అంటేనే దేవతా భాష. ఆ దేవతా భాషను అవపోసన పట్టినటువంటి ఆవిడ దేవతా తత్వాన్ని వంట పట్టించుకోవాలి, కానీ హిందుత్వాన్ని వినాశనం చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశము కావచ్చు, లేదంటే వెనకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆవిడ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియదు, లేదా ఆవిడ సొంత ప్రేరేపణ ఆవిడకు సొంతగా కలిగిందంటే ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడే ఆ యక్కసు మీద తప్పనిసరిగా ఇచ్చేయాలి. 20 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాలు 2001లో ఆవిడ బయటికి వెళ్ళిపోతే 2024 ఎండింగ్లో దాదాపు 23-24 సంవత్సరాల పాటు తర్వాత ఆయన మీద అక్కసుతో ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మాట్లాడని ఒక వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అదేదో అప్పుడే యుద్ధం చేయొచ్చుగా. అవునా? ఓ మాట చెప్తాను, అంటే వేరే చెడులు అనుకోకండి. వృద్ధనారీ పతివ్రత అని ఒక శాస్త్రం ఉంది. వయసు పెరిగినంత మాత్రం మనం చేసిన తప్పులు వెనక ఉంటాయి, అవి తెలుసుకోకుండా అవి మర్చిపోయి ఉంటారు జనాలు, మనం చెప్పిందే నమ్ముతారు అనుకోవడం అనేది అవివేకం, మూర్ఖత్వం కిందకు వస్తుంది. ఆవిడ చేసిన తప్పులకి ఆయన బలి చేయడం ఏంటి తప్పు కదా. ఆయన కొడుకులు కారు, ఆయన అన్నగారి కొడుకులు. అన్నగారి కొడుకుల్ని సొంత కొడుకులుగా చూసుకునేటువంటి ఒక తత్వం ఈ రోజుల్లో ఎవరికి ఉంది చెప్పండి, ఒక్కడికి చెప్పండి. దత్తత తెచ్చుకున్న వాళ్ళే పీడిస్తున్నటువంటి, అంటే పిల్లలు లేరు అని ప్రేమతో దత్తత తెచ్చుకున్నటువంటి పిల్లల్నే పీడిస్తున్నటువంటి ఈ రోజుల్లో సొంత కొడుకుని సొంత కూతుర్ని కూడా బాధ పెడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ రోజుల్లో అన్నగారికి పుట్టినటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి సొంత కొడుకులుగా తీర్చిదిద్ది ఇంత వాళ్ళని చేసినటువంటి ఆయన మంచివాడా? కొడుకుల్ని అర్ధరాత్రి పూట ఇంట్లో వదిలేసి వేరే వాళ్ళతో వివాహం చేసుకోవడానికి సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిన ఆవిడ మంచిదా? ఇది ఒక్కసారి ఆలోచించండి. పూర్తిగా నిజం తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా, నాకు నిజంగా చెప్పాలంటే నిజం తెలిసేంత వరకు నేను కూడా ఏం మాట్లాడు, అయ్యో అనుకున్నాను తప్పితే ఆయన గురించి నిజం తెలిసేంత వరకు కూడా నాకు తెలియదు, నేనేం మాట్లాడలేదు. దేనికి సపోర్టే చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయడం కాదు, నిజం తెలియాలి జనాలకి. ముఖ్యంగా తెలిస్తేనే కదా ఎంతసేపు ఊహాగానాలు. అసలు పండితుడు అనేటువంటి వాడు ఎక్కడైనా పూజింపబడతాడు. అవునా? స్వగృహే పూజ్యతే మూర్ఖ, మూర్ఖుడు అనేవాడు ఇంట్లోనే పూజింపబడతాడు. స్వగ్రామే పూజ్యతే రాజ, రాజు గ్రామంలో పూజింపబడతాడు. స్వదేశే పూజ్యతే ప్రభు, దేశంలో ప్రభు అనేటువంటి వాడు పూజింపబడతాడు. పండిత సర్వత్ర పూజ్యతే. అది పుస్తక విద్య కాదు, మస్తక విద్య. గరిపాటి వారికి మస్తక విద్య. ఆయన పద్మశ్రీ అనేటువంటి ఒక భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని తీసుకోగలిగారు అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదుగా. అంటే ఇప్పుడు సెంటర్లో కొంతమంది ఈయన మీద ఎంక్వైరీలు చేసి మొత్తం ఈయన విషయం ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఆ అవార్డుకి ఎంపిక చేస్తారు. చిన్న చిన్న అవార్డులు కాదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే అవార్డులు అంతకంటే కూడా కాదు పద్మశ్రీ. అవునా? అలాంటి ఒక అత్యున్నత పురస్కారం ఈయన వరించింది అంటే ఈయన స్థాయి ఏంటో మనకు అర్థం కావటం లేదా? అది అర్థం చేసుకోవాలిగా. ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఈయనలో చెడు ఉన్నాయని కాదు చెప్తుంది, అసలు మానవ ధర్మం. మంచి చెడు రెండు ఉంటాయి. నీకు కావాల్సింది మంచి అయితే మంచి తీసుకో, నీలో ఏదుందో అది తీసుకుంటావు ఎదురువాడి దగ్గర. మిర్రర్ అంతే. ఎదురువాడు ఎప్పుడు కూడా మనకు అర్థం లాంటి వాళ్ళే. మన దగ్గర ఏదుందో అదే తీసుకుంటాం. మన బుద్ధి వంకర బుద్ధి అయితే ఎదురువాడిని కూడా వంకరగానే ఆలోచిస్తాం.